ఒక్క నిమిషం అందరూ సైలెంట్ గా ఉండాలి. మేము చెప్పే మాటలో కొద్దిగా ఇని దేనికోసం ఇక్కడ ఏర్పాటు చేసిన మీటింగ్ దేనికోసం అన్నది మీరు కూడా అర్థం చేసుకోవాలి. యానాది మహానాడు ఈరోజు స్థాపించిన మన నాయకుడు మెల్లిగా శ్రీనివాసరావు గారు చాలా చెట్టు నాటాడు. ఈ యానాది మహానాడు అనేది రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో టీడీపీకి సపోర్ట్ చేస్తా ఉంది. ఎందుకంటే మన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ లో మన యానాదులకి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఏంటయ్యా హామీలంటే యానాదులకి ప్రత్యేకమైన కార్పొరేషన్ ఇస్తానని ప్రకటించాడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ కార్పొరేషన్ ఏంటంటే బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. మరి అలాగే మీకు ప్రతి కుటుంబానికి 2 సెంట్ల స్థలం ఇస్తాను. ఆ 2 సెంట్ల స్థలం ఇచ్చిందే కాకుండా మరి దాంట్లో ఇల్లు కట్టించాలని మరి యానాది మహానాడు తరపు నుంచి మేము అందరం అడగడం జరిగింది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు దాని గురించి కూడా మరి ప్రకటించడం జరిగింది. యానాది అందరూ ఎలా ఉన్నా ఇలా ఉంటే కుదరదు, ఇలా ఉంటే కుదరదు, ఇలా ఉంటే మన సత్తానంటే రేపొద్దున నిలబడి ఉంటారు, కట్టుబడి ఉంటారు. ఒక మాటకి భరోసా యానాది జాతి. అయ్యా యానాది జాతి వెనకబడిపోయి ఉన్నామంటే మనం ఇలా ఉంటే ఇలా కొడితే దెబ్బ తగలదు సోదరులారా. ఇలా కొడితే పిడికిల దెబ్బ బలంగా తగిలిద్ది. అలా కొట్టాలంటే మనం అందరం ఏకంగా ఐకమత్యంగా ఉండాలి. యానాదుల సమస్యలు ఏముండవని మేము చాలా సార్లు అనేక జిల్లాల్లో నేను తీసుకోవడం జరుగుతుంది. చదువు చేస్తూ ఉంది. యానాదుల సమస్యలు ఏముండవంటే ప్రతి కుటుంబానికి 100 గజాలు స్థలం ఇవ్వాలని మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. యానాది మహాన్ తరపు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. కుటుంబానికి 30 కేజీలు రైస్ బియ్యం అడిగాం.